ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ దివాళీ పండుగ వచ్చేసరికి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నామండి. అండ్ ఇక్కడైతే కంటైనర్స్తో ఇక్కడ ఒక హౌస్ ఉందన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంటైనర్స్తో ఇలా కూడా కడతారా అనిపించేటట్లు. సో అందుకని వీడియో అయితే తీస్తున్నాను. మరి మీరు కూడా చూసేద్దరు వచ్చేయండి. అండ్ చూసారా, కంటైనర్ చాలా సింపుల్ గా వేసేసుకున్నారండి. అంటే ఇవి గెస్ట్ రూమ్స్ కింద ఓనర్ వాళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట. జస్ట్ సింపుల్ గా ఇంచక్క తక్కువ బడ్జెట్ లో, కానీ అన్ని సౌకర్యాలు ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఇంచక్క చక్కగా ఉన్నాయండి. ఇదిగోండి బెడ్, అండ్ అలాగే టీవీ కూడా ఉంది, అండ్ అలాగే ఏసీ. సో అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా పెట్టుకున్నారండి చక్కగా. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అంటే ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, సో వీటి టైం కూడా లాంగ్ టైం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్ లో కూడా కంటైనర్స్ కట్టి ఫామ్ హౌస్ కింద కూడా మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి కదా. సో నాకు తెలిసి అయితే లాంగ్ టైం కూడా ఉందన్నమాట దీనికి. సో అందుకని ఈ మధ్యన అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ ఉంది అంటే మొత్తం చుట్టూ అడవి ఉంటుందండి. అడవి మధ్యలో ఎక్కడో గవర్నమెంట్ కొన్ని స్థలాలు అమ్ముతూ ఉంటుంది కదా. సో అక్కడ తోటల్లో కింద సో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారనమాట ఇలాగా. సో ఇది పేడ్ ఫామ్ హౌస్ అయితే కాదు, జస్ట్ గెస్ట్ హౌస్. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. సో మేమైతే ఇక్కడ స్టే చేయడానికి వచ్చాము అందుకని. అండ్ ఇంకా చూసారా విండోస్, యూపీవీసీ విండోస్ మన ఇంటి కన్స్ట్రక్షన్ లానే ఉందండి సేమ్. అండ్ అలాగే మనకి దీంట్లో వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు చక్కగా. సో చూసారు కదా, ఇలాగే ఇదైతే నేనున్నదైతే ఇప్పుడు పైన ఉన్నానండి. ఎస్, కింద కంటైనర్స్ ఉన్నాయి ఇంకా. సో అలాగే స్టెప్స్ కట్టి మళ్ళీ పైన కూడా కంటైనర్స్ పెట్టారు చక్కగా. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ అలాగే ఇప్పుడు మీరు బయట వ్యూ చూద్దరు, ఒకసారి వచ్చేయండి. ఇవైతే ఇప్పుడే మొక్కలు వేసుకున్నారండి వీళ్ళు. జస్ట్ మామిడి మొక్కలు వేసారు, అందుకని చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద 40 ఎకరాలు 20 ఎకరాల తోటలు కూడా ఇక్కడ ఉంటాయి. ద్రాక్ష తోటలు, ఇప్పుడు పువ్వుల తోటలు. సో మన సిటీలోకి అంతా కూడా ఇక్కడ నుంచి వస్తాయండి. ఈవెన్ పాలతో సహా ఇక్కడ నుంచి మనకి సిటీకి వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇంకా చూసారు కదా బయట వ్యూ అయితే చూడండి. ఇదంతా కూడా కొండలు కనిపిస్తున్నాయి మీకు. అండ్ వచ్చేయండి సెకండ్ వన్ చూపిస్తాను. సో చూసారు కదా, ఇప్పుడైతే ఇది లాక్ కేసు ఉందండి, ఓపెన్ చేద్దాం. అండ్ చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా రేకులతో. సో ఒక కంటైనర్ హౌస్. సో లోపల ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్రెడీ మీరు చూసారు. సో బయట వ్యూ కూడా చూసారు కదండి. ఇలాగే ఉన్నాయి రూమ్స్ అన్ని కూడా. చక్కగా వంట కూడా చేసుకుంటున్నారు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళైతే. సో ఈ కీ అయితే ఓపెన్ చేస్తాను ఇప్పుడు. సో చూసారు కదా, వీటికి మ్యాగ్నెటిక్స్ నెట్ కర్టన్స్ కూడా పెట్టుకున్నారండి. అంటే దోమలు వెళ్లకుండా కూడా చక్కగా చాలా బాగా పెట్టారు అన్ని కూడా. అండ్ లోపల చూసినట్లయితే ఈ క్లాత్ అయితే చాలా బాగుంది కదా, ఇంచక్క స్టాండ్ క్లాత్. అండ్ అలాగే దీంట్లో కూడా మళ్ళీ వీళ్ళు ఏసీ, టీవీ ప్రతి రూమ్ లోని ప్రొవైడ్ చేసుకున్నారండి చక్కగా. అండ్ అలాగే ఇవి వచ్చేసరికి మనకి విండోస్ అన్నమాట. సో పేపర్ కట్టలా ఉంది అచ్చం, కానీ పేపర్ కాదు అనుకుంటా. అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ కింద రూమ్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో మీకైతే బోర్ పడతాయి, అందుకని నేనైతే చూపించట్లేదు. అండ్ సో ఒక్కసారి ఇటు వచ్చేయండి. బయట వ్యూ చూసినట్లయితే అండ్ చూసారు కదా, వేప చెట్టు కింద చక్కగా వీళ్ళైతే బల్లలు అవి పెట్టుకున్నారండి. సో చూడండి వ్యూ పాయింట్. సో చక్కగా వేప చెట్టు కింద చల్లగా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ ఇక్కడ నెట్ కూడా అస్సలు ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట. బయట అంటే రూమ్స్ లోపల ఉంటే అంత రాదు, కానీ సిగ్నల్ బయటకు వస్తే చక్కగా వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా వైఫై పెట్టించుకుంటే ఇంకా అస్సలు లోటే లేదు. ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి సూపర్ గా ఉంటుందండి. సో ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా అలాగే ఉందన్నమాట. సో అడవి మధ్యలో అక్కడక్కడ
సింపుల్ గా చిన్న చిన్న తోటలు, పెద్దవి వాళ్ళవి కూడా ఉంటాయి, 20 ఎకరాలు 40 ఎకరాలు ఆ తోటలన్నీ కూడా. ఇవైతే ఇప్పుడు జస్ట్ చిన్న మొక్కల్లానే ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళదైతే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. సో లేదా షార్ట్స్ వీడియోస్ లో అయినా చూడొచ్చు. అక్కడైతే రకరకాల కూరగాయ మొక్కలు, రకరకాల పళ్ళు అన్ని కూడా కనిపిస్తాయి అన్నమాట. సో షార్ట్స్ లో కానీ మెయిన్ వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూస్తుండండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.